ఈరోజు క్లాస్లోకి వచ్చేటప్పటికి డిస్కస్ చేయాల్సిన విషయాలు ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లోకి వచ్చేటప్పటికి ఏ టాపిక్లు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ వన్ ఫోర్స్. ఫోర్స్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది అనేది తెలియడానికి న్యూటన్స్ లాస్. నెక్స్ట్ వన్ స్ట్రెస్. నెక్స్ట్ వన్ స్ట్రెయిన్. ఈ టాపిక్స్. నెక్స్ట్ వన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆర్ యంగ్స్ మాడ్యులస్. ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ కాన్సెప్ట్లో ఈ టాపిక్స్ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్. దీనిలో డిస్కస్ చేయాలనుకుంటున్నాం ఏంటంటే ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్ ఎలా జనరేట్ అయింది, తర్వాత స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. లాస్ట్ వన్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ మెకానికల్ స్టూడెంట్స్ అండ్ సివిల్ స్టూడెంట్స్. మెకానికల్ స్టూడెంట్లకు వచ్చేసరికి డిఫరెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్లకు వచ్చేసరికి గేర్స్ కానీ, బ్రేక్స్ కానీ, నెక్స్ట్ ఆటోమొబైల్స్, నెక్స్ట్ బాయిలర్స్, వీటన్నిటిలో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేస్తూ ఉంటాం ఇంజనీరింగ్ అప్లికేషన్లో. ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే అప్లికేషన్లో ఈ మెటీరియల్ ఫుల్ఫిల్ అవుతుందా, విత్ స్టాండ్ అవ్వగలదా అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ సివిల్ వాళ్ళు వచ్చేసరికి కన్స్ట్రక్షనల్ డివైజెస్. కన్స్ట్రక్షన్లోకి వచ్చేటప్పటికి రోడ్స్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్, డ్యామ్స్ కన్స్ట్రక్షన్, వీటిలోకి వచ్చేటప్పటికి అక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్లో వాటి స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. దీనిలోకి వచ్చేటప్పటికి బేసిక్ ఫోర్స్, న్యూటన్స్ లాస్, స్ట్రెస్ స్ట్రెయిన్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, వీటి గురించి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వన్ ఫోర్స్. ఈ ఫోర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, సపోజ్ ఒక బాడీ ఉంది. ఈ బాడీ స్టాటిక్ పొజిషన్లో ఉంది. స్టాటిక్ మీన్స్ రెస్ట్ పొజిషన్లో ఉంది. ఈ స్టాటిక్ పొజిషన్ ఉన్న బాడీని మూవ్ చేయాలంటే ఒక ఏజెంట్ కావాలి. ఆ ఏజెంట్ పేరే ఫోర్స్. ఇక్కడికి వచ్చేసరికి స్టాటిక్ పొజిషన్లో ఉన్న ఒక బాడీని మూవ్ చేయడానికి, రెస్ట్ పొజిషన్లో ఉన్న ఒక బాడీని మూవ్ చేయడానికి ఒక ఏజెంట్ కావాలి. దాన్ని ఫోర్స్ అంటాం. అది ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫోర్స్ ఈజ్ అన్ ఏజెంట్ విచ్ ప్రొడ్యూస్ ద మూవింగ్ కండిషన్ ఫర్ ది స్టాటిక్ బాడీ. అలాగే ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఒక బాడీ మూవ్ అవుతుంది. ఇది మూవింగ్ కండిషన్లో ఉన్న బాడీ. ఈ మూవింగ్ కండిషన్లో ఉన్న బాడీ స్టాప్ చేయాలంటే, మూవ్ అవుతున్న బాడీని స్టాప్ చేయాలంటే కూడా ఒక ఏజెంట్ కావాలి. దాన్ని కూడా ఫోర్స్ అంటాం. అంటే ఫోర్స్ అనేది ఎలా డిఫైన్ చేయాలి, ఒక రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీని మూవ్ చేయడానికి, అలాగే మూవ్ అవుతున్న బాడీని ఆఫ్ చేయడానికి, స్టాప్ చేయడానికి మనకి ఒక ఏజెంట్ కావాలి. ఆ ఏజెంట్ పేరే ఫోర్స్. ఈ ఫోర్స్ వచ్చేసరికి ఫోర్స్ ఎఫ్ యూనిట్స్ వచ్చేటప్పటికి న్యూటన్స్. ఈ ఫోర్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి చూస్తే, ఫోర్స్ ఈజ్ అన్ ఏజెంట్ విచ్ ప్రొడ్యూస్ ఆర్ టెన్స్ టు ప్రొడ్యూస్, డిస్ట్రాయ్ ఆర్ టెన్స్ టు డిస్ట్రాయ్ ద మోషన్ ఆఫ్ ది బాడీ. అంటే ఒక బాడీలో మోషన్ క్రియేట్ చేయాలన్నా, ఒక బాడీలో మూవింగ్ అవుతున్న బాడీని స్టాప్ చేయాలన్నా ఒక ఏజెంట్ కావాలి. ఆ ఏజెంట్ పేరే ఫోర్స్. ఈ ఫోర్స్ని ఎఫ్తో ఇండికేట్ చేస్తాం. ఫోర్స్ ఎఫ్. ఈ ఫోర్స్ రావడానికి మనకి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే న్యూటన్స్ లా. ఈ న్యూటన్స్ లా ఎలాగో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫస్ట్ వన్ న్యూటన్స్ ఫస్ట్ లా గురించి చెప్తాం. ఫస్ట్ లా ఏం చెప్తుంది, లా ఆఫ్ ఎనర్షియా. ఈ లా ఆఫ్ ఎనర్షియా అంటే ఏంటి అంటే, ఒక బాడీ స్టాటిక్ పొజిషన్లో ఉండడానికి, రెస్ట్ పొజిషన్లో ఉండడానికి ఈ బాడీ ఉంది. ఈ బాడీ స్టాటిక్ పొజిషన్లో ఉండడానికి, ఆ రెస్ట్ పొజిషన్లో ఉండడానికి గల కారణం ఏంటంటే లా ఆఫ్ ఎనర్షియా. అది మూవ్ అవ్వట్లేదు, అలాగే ఉంది. లేకపోతే ఒక బాడీ కంటిన్యూస్గా మూవింగ్ కండిషన్లో ఉంది, అలా ఉండడానికి గల కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఎనర్షియా. ఈ న్యూటన్స్ ఫస్ట్లో ఏం డిస్కస్ చేస్తుంది అంటే లా ఆఫ్ ఎనర్షియా గురించి డిస్కస్ చేస్తుంది.
ఈ లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటంటే ఎవ్రీ బాడీ షుడ్ బి కంటిన్యూస్లీ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అంటిల్ అన్లెస్ యాక్టెడ్ ఆన్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. దీన్ని డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తాం? న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ ఇనర్షియా గురించి చెప్తుంది. ఈ లా ఏం చెప్తుంది అంటే ఎవ్రీ బాడీ షుడ్ బి కంటిన్యూస్లీ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అంటిల్ అన్లెస్ యాక్టెడ్ అప్ ఆన్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. తర్వాత న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచే ఫోర్స్ జనరేట్ అయింది. ఈ న్యూటన్ సెకండ్ లా ఏం డిస్కస్ చేస్తుందంటే ఈ న్యూటన్ సెకండ్ లా నుంచి ఫోర్స్ అనేది జనరేట్ అయింది. F=ma అనే ఫార్ములా జనరేట్ అయింది. దీని నుంచి ఎలా జనరేట్ అయింది అంటే న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే దీనికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సపోజ్ ఒక కార్ ఉంది. కార్ వచ్చేసరికి కార్ యొక్క మాస్ m, మూవింగ్ విత్ వెలాసిటీ v, మాస్ m, మాస్ కేజెస్, వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. కొంత వెలాసిటీతో మూవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక ఐరన్ పోల్ ఉంది. రోడ్ సైడ్ ఐరన్ పోల్ ఇది. ఈ కారు చాలా వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు ఈ ఐరన్ పోల్ని ఢీకొట్టింది. ఢీకొట్టినప్పుడు నెక్స్ట్ ఈ ఐరన్ పోల్ ఏమవుతుందంటే కంపల్సరీ ఈ ఫోర్స్ వల్ల ఈ ఢీకొట్టడం వల్ల సమ్ బెండింగ్ వచ్చింది. ఈ ఐరన్ పోల్ బెండ్ అయిపోయింది. తర్వాత ఈ కార్ యొక్క వెలాసిటీ యూ అయింది, తగ్గిపోయింది. ఫైనల్ వెలాసిటీ యూ. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది అబ్జర్వేషన్ చేస్తే కారు యొక్క మాస్ m, ఇనిషియల్ వెలాసిటీ v, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ u, అంటే వెలాసిటీ తగ్గిపోయింది. ఈ కారు ఎక్కువ వెలాసిటీతో దాన్ని ఢీకొట్టడం వల్ల ఈ ఐరన్ పోల్ బెండ్ అయింది. సెకండ్ కండిషన్లో ఈ ఐరన్ పోల్ బెండ్ అయింది. ఈ బెండ్ అవడానికి రీజన్ ఏంటి? ఏదో ఫోర్స్ దీనిపైన ఢీకొట్టడం వల్ల ఆ ఫోర్స్ వల్ల ఆ ఐరన్ పోల్ బెండ్ అయింది. ఆ ఫోర్స్ ఎలా వస్తుందంటే ఈ న్యూటన్ సెకండ్ లా నుంచి వస్తుంది. న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ మస్ట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంప్రెస్డ్ ఫోర్స్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ అంటే ఏంటంటే మూమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ మూమెంటమ్. ఇక్కడ ఏముంది? చేంజ్ ఆఫ్ మూమెంటమ్ అంటే ఏంటంటే ఇనీషియల్గా కారు యొక్క మాస్ m, ఇనిషియల్ వెలాసిటీ క్యాపిటల్ V మైనస్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్, ఇనిషియల్ మూమెంటమ్ m ఇంటూ v, ఫైనల్ మూమెంటమ్ మాస్ m, వెలాసిటీ చేంజ్ అయింది u. మాస్ని కామన్ తీస్తే v మైనస్ u. ఇది చేంజ్ ఆఫ్ మూమెంటమ్. మనకేమని చెప్పాడు డెఫినేషన్లో? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ is equal to m into v minus u by t. ఈ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్. ఇది దేనికి ఈక్వల్? ఫోర్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఒక కాన్స్టెంట్ ఉంటుంది 1/g, దాన్ని తీసేస్తాం. ఇప్పుడు F=ma. ఈ ఫోర్స్ అనే ఫార్ములా ఎక్కడి నుంచి జనరేట్ అయిందంటే న్యూటన్ సెకండ్ లా నుంచి జనరేట్ అయింది. ఈ న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ మస్ట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంప్రెస్డ్ ఫోర్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఒక కారు మాస్ m, ఇనిషియల్ వెలాసిటీ క్యాపిటల్ V, చాలా స్పీడ్గా వెళ్ళి ఒక ఐరన్ పోల్ని ఢీకొట్టింది. అప్పుడు వెలాసిటీ ఏమైందంటే డిక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు కార్కి ఇనిషియల్ మూమెంటం mv, ఫైనల్ మూమెంటం mu.
ఈ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే m ఇంటూ v మైనస్ u, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే m ఇంటూ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ m ఇంటూ a. సో f ఈజ్ ఈక్వల్ టు ma. ఇక్కడ నుంచి మనకి ఫోర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దిస్ ఈజ్ ద ఫోర్స్. ఎక్కడి నుంచి వచ్చింది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం వల్ల ఫోర్స్ జనరేట్ అవుతుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం వల్ల ఫోర్స్ జనరేట్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు f ఈజ్ ఈక్వల్ టు ma. ఇక్కడ ఫోర్స్కి వచ్చేసరికి యూనిట్స్ ఇక్కడ నేను ఒక్కసారి మళ్ళీ ఒక సింపుల్ వేలో చెప్తాను. ఈ కారు ఇనిషియల్ యొక్క ఫైనల్గా సింపుల్గా చెప్పేస్తాను. ఏంటంటే కారు మాస్ m, ఇనిషియల్ వెలాసిటీ v, అంటే ఇది ఇనిషియల్ మూమెంటం. ఫైనల్గా ఐరన్ పోల్ని ఢీ కొట్టాక దీని యొక్క వెలాసిటీ తగ్గిపోయింది, ఐరన్ పోల్ బెండ్ అయింది. ఫైనల్ మూమెంటం m ఇంటూ u. చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే ఇనిషియల్ మూమెంటం మైనస్ ఫైనల్ మూమెంటం, mv మైనస్ mu. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం m ఇంటూ v minus u divided by t. ఈ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ m ఇంటూ a. ఫ్రమ్ దిస్ వన్ f ఈజ్ ఈక్వల్ టు ma. ఇది ఇక్కడి నుంచి ఫోర్స్ జనరేట్ అయింది. నెక్స్ట్ వన్, ఫోర్సెస్ రెండు రకాల ఫోర్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫోర్స్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాం, ఇండికేట్ విత్ ఎఫ్, యూనిట్స్ న్యూటన్స్. నెక్స్ట్ వన్, ఈ ఫోర్స్ రెండు రకాల ఫోర్సులు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్. ఒకటి యాక్సియల్ ఫోర్స్, రెండు వన్ టాంజెన్షియల్ ఫోర్సెస్, థర్డ్ వన్ షియర్ ఫోర్సెస్. యాక్సియల్ ఫోర్స్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, యాక్సియల్ కంప్రెసివ్, యాక్సియల్ టెన్సైల్. టాంజెన్షియల్ ఫోర్సెస్, షియర్ ఫోర్సెస్. వీటిని మూడు రకాల ఫోర్సెస్, యాక్సియల్ ఫోర్సు, టాంజెన్షియల్ ఫోర్సు, షియర్ ఫోర్సు. ఈ యాక్సియల్ ఫోర్సెస్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి యాక్సియల్ కంప్రెసివ్, యాక్సియల్ టెన్సైల్. వీటి గురించి ఒక్కసారి డయాగ్రామ్ రూపంలో అయితే మనకు తెలుస్తూ ఉంటాయి. యాక్సియల్ టెన్సైల్ ఫోర్స్ అంటే ఏంటి, యాక్సియల్ కంప్రెసివ్ ఫోర్స్ అంటే ఏంటి, టాంజెన్షియల్ ఫోర్స్ అంటే ఏంటి, షియర్ ఫోర్స్ ఏంటంటే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ యాక్సియల్ ఫోర్సెస్. యాక్సియల్ ఫోర్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక బార్ ఉంది, ఈ బార్ యొక్క డయామీటర్ d, లెంగ్త్ l. బార్ యొక్క డయామీటర్ d is the diameter of the bar, l is the initial length of the bar. ఇప్పుడు ఈ బార్కి దిస్ ఇస్ ద యాక్సిస్. యాక్సిస్కి ప్యారలల్గా టూ ఆపోజిట్ పుల్స్ కనుక లోడ్ అప్లై చేస్తే, ఫోర్స్ అప్లై చేస్తే, ఈ బారు డయామీటర్ d, లెంగ్త్ l, ఈ బార్కి లోడ్స్ అప్లై చేస్తాం. యాక్సిస్కి ప్యారలల్గా, యాక్సియల్ అంటే ప్యారలల్ టు యాక్సిస్, కానీ యాక్సియల్ లోడ్ అంటాం, ప్యారలల్ టు యాక్సిస్. సపోజ్ ఇది ఉంది ఇలాగా, దిస్ బార్, లోడ్స్ అప్లై చేస్తున్నాం యాక్సిస్కి ప్యారలల్గా టూ ఆపోజిట్ పుల్స్ ఉంటే దాన్ని టెన్సైల్ లోడింగ్ అంటారు. టెన్సైల్ లోడ్ ఆర్ టెన్సైల్ ఫోర్స్ కానీ లోడ్ కానీ. టూ ఆపోజిట్ లోడ్ ఆర్ టూ ఆపోజిట్ ఫోర్సెస్. ఈ టూ ఆపోజిట్ ఫోర్సెస్కి ఎలా ఉన్నాయి, యాక్సిస్కి ప్యారలల్గా టూ ఆపోజిట్ పుల్స్, కానీ యాక్సియల్ ఫోర్స్ ఆర్ యాక్సియల్ లోడ్ ఆర్ టెన్సైల్ లోడ్. నెక్స్ట్ వన్
అదే బార్లో డయామీటర్ డి, లెంగ్త్ ఎల్, టూ ఆపోజిట్ పుషెస్, లోడ్ ఆర్ ఫోర్స్, పిఆర్, లోడ్ని ఫోర్స్ కానీ లోడ్ కానీ పీతో ఇండికేట్ చేస్తున్నాను ఇక్కడ. ఇదే బార్ మీద ఇక్కడ ఏమవుతుందంటే టూ ఆపోజిట్ పుషెస్ ఇలా కనుక అప్లై అవుతూ ఉంటే దాన్ని కంప్రెసివ్ నేచర్ అంటారు. కంప్రెసివ్ నేచర్, కంప్రెసివ్ లోడ్ ఆర్ కంప్రెసివ్ ఫోర్స్, టెన్సైల్ ఫోర్స్. ఇదేమో టెన్సైల్ ఫోర్స్. ఈ టెన్సైల్ ఫోర్స్లో టూ ఆపోజిట్ పుల్స్, ఇక్కడ టూ ఆపోజిట్ పుషెస్, టూ ఆపోజిట్ పుల్స్ యాక్సిస్కి ప్యారలల్గా టూ ఆపోజిట్ పుల్స్, యాక్సిస్కి ప్యారలల్గా టూ ఆపోజిట్ పుషెస్. యాక్సిస్కి ప్యారలల్గా టూ ఆపోజిట్ పుల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెటీరియల్ ఎప్పుడైతే టూ ఈక్వల్ లోడ్స్ అప్లై చేస్తామో మెటీరియల్ మాలిక్యూల్స్ ఎలాంగేట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. బికాస్ ఆఫ్ లోడింగ్ మాలిక్యూల్స్ మనం అప్లై చేసిన లోడ్ వల్ల ఎలాంగేట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అప్పుడు మనకి ఈ బారు కొంత లెంగ్త్ ఎలాంగేషన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మనం లోడ్ వల్ల అది మాలిక్యూల్స్ ఎలాంగేట్ అవుతున్నాయి. అప్పుడు మెటీరియల్ ఏం చేస్తుంది అంటే ఆపోజిట్లో సేమ్ మనం ఏదైతే లోడ్ అప్లై చేస్తున్నామో దానికి సమ్ రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. రెసిస్టింగ్ ఫోర్స్, ఈ రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేసేది ఏంటి, మెటీరియల్ అప్లై చేస్తుంది. మనం లోడ్ అప్లై చేస్తున్నాం అవుట్ సైడ్, కానీ ఆ మాలిక్యూల్స్ ఎలాంగేట్ అవడం స్టార్ట్ అయ్యాక మెటీరియల్ ఆపోజిట్లో ఒక ఫోర్స్ అప్లై చేస్తుంది. దాన్ని రెసిస్టింగ్ ఫోర్స్ అంటాం. ఈ రెసిస్టింగ్ ఫోర్స్ ఎప్పుడైతే మెటీరియల్ అప్లై చేసిందో అప్పుడు మనకి స్ట్రెస్ అనే పారామీటర్ వస్తుంది. స్ట్రెస్ అనే పారామీటర్ వస్తుంది. మెటీరియల్ ఎప్పుడు రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేయకపోతే స్ట్రెస్ అనే పారామీటరే రాదు. సపోజ్ ఈ బార్ ఉంది, ఈ బార్ మీద ఒక లోడే వేస్తున్నా, ఇలా వేస్తున్నా, ఇది మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు మెటీరియల్ ఏమీ రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేయదు. ఎప్పుడైతే టూ ఆపోజిట్ పుల్స్ యాక్ట్ అవుతున్నాయో మెటీరియల్లో డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మెటీరియల్ ఏమనుకుంటుందంటే సమ్ ఎక్స్టర్నల్ లోడ్ నా మీద పడింది కాబట్టి నేను కూడా రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేయాలి అని ఆ క్రాస్ సెక్షన్లో సమ్ రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎప్పుడైతే ఈ రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తుందో అప్పుడు స్ట్రెస్ అనే పారామీటర్ వస్తుంది. అది యాక్సిల్ లోడ్ అయినా, కంప్రెసివ్ అయినా, షియర్ లోడ్ అయినా, ఏదైనా సరే మెటీరియల్లో డిఫార్మేషన్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ పారామీటర్ మనం స్ట్రెస్ అనే టర్మ్లో చూద్దాం. నెక్స్ట్ వన్, ఈ యాక్సిల్ ఫోర్సెస్ రెండు రకాలు. ఒక టెన్సైల్ యాక్సిల్ ఫోర్స్, రెండోది కంప్రెసివ్ యాక్సిల్ ఫోర్సు. టెన్సైల్లోకి వచ్చేసరికి టూ ఆపోజిట్ పుల్స్. టెన్సైల్ నేచర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే టెన్సైల్ టూ ఆపోజిట్ పుల్స్ along the axis, tensile force. కంప్రెసివ్ నేచర్లో కంప్రెసివ్ టూ ఆపోజిట్ పుషెస్, టూ ఆపోజిట్ పుషెస్. టెన్సైల్లో ఎలాంగేట్ అవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ కంప్రెసివ్లో కంప్రెస్ అవడానికి ట్రై చేస్తుంది, అంటే లెంగ్త్ డిక్రీజ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇవన్నీ స్ట్రెస్సెస్లో చూస్తాం. అసలు టైప్స్ ఆఫ్ లోడింగ్స్లో ఇవి ఉంటాయి. ఫస్ట్ యాక్సిల్, రెండోది సెకండ్ వన్ టాంజెన్షియల్ లోడింగ్. టాంజెన్షియల్ లోడింగ్ ఆర్ టాంజెన్షియల్ ఫోర్స్. ఇక్కడ ఒక బార్ ఉంది, ఈ బార్ మీద యాక్సిస్కి పర్పెండిక్యులర్గా లోడ్ పడుతుంది. యాక్సిస్కి పర్పెండిక్యులర్గా అంటే 90 degreesలో. ఇలాంటి లోడ్స్ని టాంజెన్షియల్ లోడ్స్ ఆర్ టాంజెన్షియల్ ఫోర్సెస్ అంటారు. ఈ బార్ మీద ఇక్కడ లోడ్ పడుతుంది. యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఎప్పుడైతే లోడ్ పడుతుందో, పర్పెండిక్యులర్ టు యాక్సిస్, ఇలాంటి వాటి వల్ల మనకి టాంజెన్షియల్ లోడింగ్ అంటారు. టాంజెన్షియల్ లోడింగ్ ఆ టాంజెన్షియల్ ఫోర్స్. ఈ టాంజెన్షియల్ లోడింగ్ వల్ల ఏం జరుగుతుందంటే బెండింగ్ వస్తుంది. బెండింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ కంప్రెసివ్, ఒక టైప్ ఆఫ్
వన్ టైప్ ఆఫ్ కంప్రెషన్, ఒక లేయర్ ఏమో కంప్రెస్ అవుతుంది, ఒక లేయర్ ఏమో టెన్సైల్ వస్తుంది. అది బెండింగ్ కాన్సెప్ట్లో చూస్తాం. ఈ టాంజెన్షియల్ లోడింగ్లోకి వచ్చేసరికి యాక్సిస్కి పర్పెండిక్యులర్ లోడ్ పడుతుంది టాంజెన్షియల్ లోడింగ్. అవి బీమ్స్లో ఎక్కువగా చూస్తాం. ఆ బీమ్స్లో ఈ సింపుల్ బీము అవన్నీ వాటిలో సింపుల్ సపోర్టెడ్ బీమ్లో 2 టైప్స్ ఆఫ్ లోడ్స్ పడినప్పుడు బీమ్ బెండ్ అవుతూ ఉంటుంది. ఈ బీమ్ బెండ్ అవుతున్నప్పుడు దీనిలో వచ్చే లోడ్స్ ఎలా ఉంటాయంటే ఈ ట్రాన్స్ఫర్ లోడ్ వల్ల టాంజెన్షియల్ లోడ్ వల్ల జరుగుతుంది. ఇవేమో మాలిక్యూల్స్ ఎలాంగేట్ అవుతాయి, ఈ మాలిక్యూల్స్ ఏమో కంప్రెస్ అవుతాయి. అవి 2 రకాలు వస్తాయి. అవి బెండింగ్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ షియర్ లోడింగ్. షియర్ లోడింగ్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ సర్ఫేస్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఈ సర్ఫేస్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సర్ఫేస్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుందో, ఈ సర్ఫేస్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుందో, ఈ ఆపోజిట్లో ఎప్పుడైతే యాక్ట్ అయ్యాయో ఈ కాంపోనెంట్ షీర్ ఆఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, 2 పార్ట్స్గా ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటిని షియర్ లోడింగ్ అంటారు. ఇలా షియర్ లోడింగ్ అంటాం. ఇది ఎక్కువ మనం ఎక్కడ చూస్తామంటే రివిటింగ్లో చూస్తాం. షీరింగ్ లోడ్, షీర్ ఆఫ్ అయిపోవడం అనేది. ఎందుకని షీరింగ్ జరుగుతుంది? సపోజ్ ఇలా పైనేమో పై సర్ఫేస్ మీద ఒక టాంజెన్షియల్ షియర్ ఫోర్స్, కింద ఒక షియర్ ఫోర్స్ అప్లై అవుతుంది. దీనివల్ల షీర్ ఆఫ్ అయిపోవచ్చు, లేకపోతే దీని యొక్క షేపు ఇలా మారిపోవచ్చు. అంటే షేపు చేంజ్ అవ్వచ్చు, షీర్ ఆఫ్ అయిపోవచ్చు, షేప్ చేంజ్. అలాంటి టైప్ ఆఫ్ లోడింగ్ని షియర్ లోడింగ్ అంటారు. దీనివల్ల జనరేట్ అయ్యే స్ట్రెసెస్ షియర్ స్ట్రెసెస్ టౌతో ఇండికేట్ చేస్తాం. షియర్ స్ట్రెసెస్ జనరేట్ అవుతాయి. ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసింది ఏంటంటే ఫోర్సెస్ ఆర్ లోడింగ్. ఫోర్స్ అంటే ఏంటి, ఆ ఫోర్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది డిస్కస్ చేస్తాం. ఫోర్స్ అంటే ఒక ఏజెంట్ ఒక బాడీలో మూవింగ్ కండిషన్ తీసుకురావాలన్నా, లేకపోతే మూవ్ అవుతున్న బాడీ కండిషన్ ఆఫ్ చేయాలన్నా ఒక ఏజెంట్ కావాలి. ఆ ఏజెంట్ పేరే ఫోర్స్. ఆ ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్స్. ఈ ఫోర్స్ అనే టర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది డిస్కస్ చేసాం. అది న్యూటన్ సెకండ్ లా నుంచి వచ్చింది. న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది? న్యూటన్ సెకండ్ లా స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ మస్ట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంప్రెసివ్ ఫోర్స్. అక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కార్ యొక్క ఎగ్జాంపుల్. అక్కడ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఈక్వేషన్ డెరైవ్ చేసాం. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడింగ్స్, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లో 3 రకాల ఫోర్సెస్ గురించి చెప్పాను. ఒకటి యాక్సియల్ ఫోర్స్, యాక్సిస్కి ప్యారలల్గా లోడ్ అప్లై చేస్తే, యాక్సిస్కి ప్యారలల్గా ఫోర్స్ అప్లై చేస్తే యాక్సియల్ ఫోర్స్ అని. యాక్సిస్కి పర్పెండిక్యులర్గా టాంజెన్షియల్ ఫోర్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్, సర్ఫేస్ మీద యాక్ట్ అయితే షియర్ ఫోర్సెస్, దానివల్ల వచ్చే స్ట్రెసెస్ని షియర్ స్ట్రెసెస్ అని మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం. తర్వాత స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ పారామీటర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎలా డిఫైన్ చేస్తాం అంటే, ఇక్కడ ఒక బాడీ మీద సపోజ్ ఇది బార్ ఉంది, బార్ యొక్క డయామీటర్ డి. బార్ యొక్క డయామీటర్ డి, లెంగ్త్ ఎల్, D is the diameter of the bar, dia of bar, L is length of the bar. ఈ బార్ మీద యాక్సియల్ టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. యాక్సియల్ టెన్సైల్ ఫోర్స్, 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ పుల్స్. ఎప్పుడైతే యాక్సియల్ టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అయిందో బార్లో మాలిక్యూల్స్ ఎలాంగేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలాంగేషన్, డెల్టా ఇస్ ద ఎలాంగేషన్. ఎప్పుడైతే మాలిక్యూల్స్ ఎలాంగేట్ అవుతున్నాయో ఆపోజిట్లో మెటీరియల్ సమ్ రెసిస్టింగ్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఎందుకు రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తుంది? ఆ ఎలాంగేషన్ తగ్గించడానికి సమ్ రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. దిస్ ఈస్ ద రెసిస్టింగ్ ఫోర్స్.
ఈ రెసిస్టింగ్ ఫోర్స్ వల్ల దీనిలో స్ట్రెస్ అనే టర్మ్ వస్తుంది. ఎప్పుడైతే రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేసిందో స్ట్రెస్ అనే టర్మ్ వస్తుంది. స్ట్రెస్ ఈజ్ ద రేషియో ఆఫ్ రెసిస్టింగ్ ఫోర్స్ టు ది యూనిట్ ఏరియా ఆర్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా అబ్జర్వేషన్ చేస్తే ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా, ఎందుకంటే ఇది రౌండ్ బార్ కాబట్టి. స్ట్రెస్ ఈజ్ ఇండికేటెడ్ విత్ లెటర్ సిగ్మాతో ఇండికేట్ చేస్తాం. ఈ స్ట్రెస్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. బార్ మూవింగ్ కండిషన్ అయితే సపోజ్ ఇటు ఈక్వల్గా లోడ్ లేకపోతే బార్ ఒక సైడ్కి మూవ్ అయిపోద్ది, రెసిస్టింగ్ ఫోర్స్ డెవలప్ అవ్వదు. ఎప్పుడైనా టూ ఆపోజిట్ అండ్ ఈక్వల్ ఫోర్సెస్, ఆపోజిట్ పుల్స్ ఒక బార్ మీద యాక్ట్ అవుతున్నప్పుడు ఈ బార్లో ఎలాంగేషన్ ఎప్పుడైతే రావడానికి ట్రై చేస్తుందో ఎలాంగేషన్ డెల్టా ఎల్, ఆ ఎలాంగేషన్ తగ్గించడానికి మెటీరియల్ ఒక రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎప్పుడైతే రెసిస్టింగ్ ఫోర్స్ వచ్చిందో స్ట్రెస్ అనే టర్మ్ వస్తుంది. ఈ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. కానీ మనం ఏం రాస్తున్నాం, లోడ్ బై ఏరియా అని రాస్తాం. ఎందుకు లోడ్ బై ఏరియా అని రాస్తామంటే ఆ మెటీరియల్ ఎంతైతే రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేసింది అనేది మనం ఎలా చేస్తాం, న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం మనం పి అప్లై చేస్తున్నాం కాబట్టి అది కూడా రివర్స్లో పీనే అప్లై చేస్తుంది, లోడే అప్లై చేస్తుంది. మనం అప్లై చేసిన లోడ్ని అది రివర్స్లో తగ్గించుకోవడానికి అదే లోడ్ని అప్లై చేస్తుంది. కాబట్టి లోడ్ బై ఏరియా ఆర్ యాక్సియల్ ఫోర్స్ బై ఏరియా. యూనిట్స్ వచ్చేసరికి లోడ్కి యూనిట్ న్యూటన్, ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ టర్ము, బేసిక్ టర్ము స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో. ఏదైనా ఒక బాడీ మీద టూ ఆపోజిట్ పుల్స్ ఆర్ టూ ఆపోజిట్ పుషెస్ కనుక యాక్ట్ అవుతూ ఉంటే బాడీ ఎలాంగేట్ అవ్వడానికి ఆర్ కంప్రెస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే మెటీరియల్ ఊరుకోదు, సమ్ రెసిస్టింగ్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఎప్పుడైతే రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేసిందో ఆ రెసిస్టింగ్ ఫోర్స్ వల్ల స్ట్రెసెస్ జనరేట్ అవుతాయి. అది రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, స్ట్రెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ రెసిస్టింగ్ ఫోర్స్ టు ది యూనిట్ ఏరియా. ఈ రెసిస్టింగ్ ఫోర్స్ని మనం లోడ్ అని ఎందుకు తీసుకున్నామంటే లోడ్ పర్ ఏరియా అని ఎందుకు రాస్తామంటే అది రెసిస్టింగ్ ఫోర్స్ మెటీరియల్ ఎంత జనరేట్ చేసింది అనేది మనకు తెలియదు. మనం న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం మనం పీ లోడ్ అప్లై చేసాం కాబట్టి అది రెసిస్టింగ్ ఫోర్స్ కూడా పీనే తీసుకుంటుంది అని చెప్పి లోడ్ బై ఏరియా వేస్తాం. అప్పుడు యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది.